హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈరోజు మనం ఈ వీడియోలో మన 10th క్లాస్ సెట్స్ చాప్టర్ని కంటిన్యూ చేసుకుందాం. సో ఇంతకుముందు మనం 2 వీడియోస్ సెట్స్ గురించి చెప్పుకొని ఉన్నాం. ఇప్పుడు ఇది దాని కంటిన్యూషన్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఈరోజు మీకు టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైప్స్ ఆఫ్ సెట్స్. సో ఈ సెట్స్లో ప్రతి కాన్సెప్టు బేసిక్ కాన్సెప్ట్స్ ప్రతిదీ ఇంపార్టెంటే. సో చాలా ఈజీగా ఉంటాయి ఈ సెట్స్లో, ప్రతిదీ ఇంపార్టెంటే. సో ఫస్ట్ ఏంటంటే నల్ సెట్. నల్ సెట్ అంటే డెఫినేషను, ఇఫ్ ఏ సెట్ హ్యాస్ నో ఎలిమెంట్స్ ఇట్ ఈజ్ కాల్డ్ నల్ సెట్. ఇఫ్ ఏ సెట్ హ్యాస్ నో ఎలిమెంట్స్, సెట్ అంటేనే మనకు ఎలిమెంట్స్ ఉంటాయి, సెట్ లోపల ఎలిమెంట్స్ ఉంటాయి, దానికి ఫ్లవర్ బ్రాకెట్స్ పెడతాం, ఈ విషయం మనకు తెలుసు. అయితే ఒక్క ఎలిమెంట్ కూడా లేకపోతే దాన్ని మనం నల్ సెట్ అని పిలుస్తాం. సో నల్ సెట్ ఈజ్ డినోటెడ్ బై ది సింబల్ phi. ది సింబల్ ఈజ్ కాల్డ్ phi. We can also denote null set as empty bracket. సో ఎంటీ బ్రాకెట్ రాసినా కూడా అది నల్ సెట్ సింబల్. సో phi అయినా రాసుకోవచ్చు, లేదంటే ఎంటీ బ్రాకెట్ అయినా రాసుకోవచ్చు. అందుకనే నల్ సెట్ phiని ఎంటీ బ్రాకెట్తో డినోట్ చేస్తాం మనం. ఇది నల్ సెట్. నెక్స్ట్ సింగిల్టన్ సెట్. సింగిల్టన్ సెట్, ఇఫ్ ఏ సెట్ హ్యాస్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఇట్ ఈస్ కాల్డ్ సింగిల్టన్ సెట్. ఓన్లీ వన్ ఎలిమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ A is equal the set of 2, B is equal the set of A, C is equal the set of 0, D is equal the set of 5. అంటే ఇక్కడ 5 అనే ఎలిమెంట్ ఉంది, ఓన్లీ వన్ ఎలిమెంట్ 5 అనే ఎలిమెంట్ ఉంది. ఇక్కడ 0 అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ A అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ 2 అనే ఎలిమెంట్ ఉంది. సో ఓన్లీ వన్ ఎలిమెంట్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ సింగిల్టన్ సెట్. నెక్స్ట్ కార్డినల్ నంబర్ ఆఫ్ ఎ సెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. కార్డినల్ నంబర్ ఆఫ్ ఎ సెట్. కార్డినల్ నంబర్. Number of elements in a set is called cardinal number of that set. Number of element of a set is called cardinal number of that set. The cardinal number of a set A is n of A. So దీన్ని ఎలా చదవాలి మనం? n of A. n of A. Next, and the cardinal number of the set B is n of B. n of B. n of A, n of B. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి మీరు. ఇఫ్ A is equal ది సెట్ ఆఫ్ 1 2 3 4 5 అంటే ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. దిస్ ఇంప్లైస్, సో కార్డినల్ నంబర్ ఆఫ్ దిస్ సెట్ A, కార్డినల్ నంబర్ ఆఫ్ దిస్ సెట్ A ఈజ్ n of A. n of A is equal to 5. దట్ మీన్స్ దిస్ సెట్ హ్యాస్ 5 ఎలిమెంట్స్. నెక్స్ట్ B is equal the set of x, y, z. That means this set has 3 elements. So cardinal number of this set B is n of B. n of B is equal 3. Next, C is equal the set of 5. అంటే ఇక్కడ 5 అనే ఎలిమెంట్ ఉంది. C అనే సెట్లో 5 అనే ఎలిమెంట్ ఉంది. అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది. సో కార్డినల్ నంబర్ ఆఫ్ ది సెట్ C ఈజ్ n of C. n of C is equal to 1. నెక్స్ట్ D అనే సెట్లో 0 అనే ఎలిమెంట్ ఉంది. ఇక్కడ 0 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి అంటే ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది. సో కార్డినల్ నంబర్ ఆఫ్ దిస్ సెట్ ఈజ్ n of D. n of D ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా కార్డినల్ నంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రతిదీ ఇంపార్టెంటే, దీనిలో ఒకటి ఇంపార్టెంట్ లేదని అనుకోకూడదు మనం. నెక్స్ట్ సబ్సెట్. సబ్సెట్, A and B ఆర్ ఎనీ 2 sets. If A and B are any 2 sets, if all the elements of A are in B, so ఇది ఇక్కడ important. If all the elements of A are in B, then we say that A is subset of B. So A and B 2 sets ఉన్నాయి. Aలో ఉండే అన్ని ఎలిమెంట్స్ Bలో ఉన్నట్లయితే A is a subset of B అని చెప్పని మనం పిలుస్తాం. అదే ఇక్కడ రాస్తుంది. ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ A ఆర్ ఇన్ B, దెన్ వీ సే దట్ A ఈజ్ సబ్సెట్ ఆఫ్ B. A ఈజ్ సబ్సెట్ ఆఫ్ B. సో A ఈజ్ సబ్సెట్ ఆఫ్ B అంటే ఇలా రాయాలి. A ఈజ్ సబ్సెట్ సింబల్, ఇది సబ్సెట్ ఇలా రాయాలి, పొడవుగా రాయాలి ఇట్లా సబ్సెట్. A ఈజ్ సబ్సెట్ B. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. A ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 1 2 3 4
4 ఎలిమెంట్స్ ఉన్నాయి. A ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 1 2 3 4. B ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10. మొత్తం చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఎన్ని ఉన్నా మనకు సంబంధం లేదు, ఏలో ఉండేటివి ఉన్నాయా. సో ఇక్కడ 1 ఉంది, ఈ 1 ఇక్కడ ఉందా, ఉంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఉందా, ఉంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే ఏలో ఉండేటువంటి అన్ని ఎలిమెంట్స్ బీలో ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, దాంతో మనకు సంబంధం లేదు. ఏలో ఉండే అన్ని ఎలిమెంట్స్ బీలో ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ AEIOU. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ AU. ఇక్కడ గమనిస్తే బీలో ఉండే ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏలో చాలా ఉన్నాయి. అయితే బీలో ఉండే ఎలిమెంట్ ఏ ఇక్కడ ఉంది, యు ఉంది. సో అంటే బీలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని పిలుస్తాం. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. సో అలా చూసినప్పుడు మనం కంపారిజన్ చేసినప్పుడు ఏలో ఉండేటివన్నీ బీలో ఉంటే ఏ సబ్సెట్ బి అంటాం, బీలో ఉండేటివన్నీ ఏలో ఉంటే బి సబ్సెట్ ఏ అని చెప్పని పిలుస్తాం. సో ఇక్కడ మనం ఈ సెట్కి ఈ కార్డినల్ నంబర్ గురించి మాట్లాడుకుంటే కార్డినల్ నంబర్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 అని రాసుకోవచ్చు కార్డినల్ నంబర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సెట్కి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ సెట్ వరకు ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 5 అని రాసుకోవచ్చు కార్డినల్ నెంబర్ అంటే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని కార్డినల్ నెంబర్ ఎంత, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ 2 ఎన్ ఆఫ్ బి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని కార్డినల్ నెంబర్ ఎంత, 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇట్లా కార్డినల్ నెంబర్ అంటే ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో దాన్ని మనం కార్డినల్ నెంబర్ అని చెప్పని పిలుస్తాం. సో ఇవన్నీ మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మై డియర్ స్టూడెంట్స్. సో ఫస్ట్ మనం ఏం చెప్పిన నల్ సెట్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ సింగిల్టన్ సెట్. నల్ సెట్ అంటే అసలు ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. సింగిల్టన్ సెట్ అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 1 ఎలిమెంట్. నెక్స్ట్ కార్డినల్ నంబర్ ఆఫ్ ఎ సెట్. ఒక సెట్లో ఉండే ఎలిమెంట్స్ని మనం కార్డినల్ నెంబర్ అంటాం. 5 ఎలిమెంట్స్ ఉంటే దాని కార్డినల్ నెంబర్ 5, 6 ఎలిమెంట్స్ ఉంటే దాని కార్డినల్ నెంబర్ 6. నెక్స్ట్ సబ్సెట్ అంటే 2 సెట్స్ని కంపేర్ చేయడం. ఇక్కడ 2 సెట్స్ని కంపేర్ చేయడం. ఏలో ఉండేటివన్నీ బీలో ఉంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, లేదు బీలో ఉండేటివన్నీ ఏలో ఉంటే బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ స్టూడెంట్స్. సో నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం యూనివర్సల్ సెట్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఇంతకుముందు మనం కొన్ని రకాల డెఫినేషన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం యూనివర్సల్ సెట్ అంటే ఇఫ్ ఆల్ ద సెట్స్ కన్సిడర్డ్ బి సబ్సెట్స్ టు ఏ గివెన్ సెట్, if all the sets considered be subsets to a given set, then it is called universal set. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూడండి. If all the sets considered be subsets to a given set, then it is called universal set. Universal set is denoted by the symbol U or mu. This is U, this is mu. సో యూనివర్సల్ సెట్ని ఈ విధంగా మనం డెఫినేషన్ చెప్పుకుంటాం. సో దాన్ని ఒక ఎగ్జాంపుల్లో మీరు గమనిస్తే మ్యూ అనేటువంటిది యూనివర్సల్ సెట్. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ది సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 ఎలిమెంట్స్ ఉన్నాయి న్యాచురల్ నెంబర్స్. ఏ ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 1 2 3, బి ఈజ్ ఈక్వల్ 2 4 6 8, సి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 1 3 5 7 9, డి ఈజ్ ఈక్వల్ సమ్ ఎలిమెంట్స్. సో మనం ఈ సెట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏ సెట్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ దీనిలో ఉన్నాయి, బి సెట్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా సి సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఈ మ్యూ సెట్లో ఉన్నాయి. డిలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే అన్ని సెట్స్ ఇక్కడ ఉండేటువంటి ఏబిసిడి అన్నీ కూడా దీనికి సబ్సెట్సే.
ఇక్కడ రాసిన ప్రతి సెట్ దీనికి సబ్సెట్సే. అదే ఇక్కడ డెఫినేషన్లో ఇఫ్ ఆల్ ద సెట్స్ కన్సిడర్డ్ బి సబ్సెట్స్ టు ఏ గివెన్ సెట్, టు ఏ గివెన్ సెట్. సో ఇక్కడ రాసినటువంటి అన్ని సెట్స్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ మ్యూ, బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఏ subset of mu, this is next B is a subset of mu, next C is a subset of mu, next D is also subset of mu. All the sets are subset to this, so this is called a universal set. This is called a universal set. అది యూనివర్సల్ సెట్ గురించి మనకు కాన్సెప్ట్ అంటారు. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సెట్స్లో దానికి ఎంటర్ అవుతున్నాం మనం. బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్, వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. సో నెంబర్ 1 యూనియన్ ఆఫ్ సెట్స్, యూనియన్ ఆఫ్ సెట్స్. నెక్స్ట్ నెంబర్ 2 ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. నెంబర్ 3 డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. సో ఈ 3 బేసిక్ ఆపరేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. చూడండి ఒకసారి ఫస్ట్ది నేను యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఏందో చూద్దాం. యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ సెట్స్ దెన్ యూనియన్ ఆఫ్ ఏబి ఈజ్ డినోటెడ్ బై ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి, దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ యూనియన్. దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ యూనియన్. So union of sets, if A and B are any two sets, then union of AB is denoted by A union B. Very very easy. So A union B. So if for example if A is equal the set of 1 2 3, B is equal the set of X Y Z, then A union B is equal the set of 1 2 3 X Y Z. ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ రాసేయాలి, బీలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ రాసేయాలి. ఒక్కటి కూడా వదలకూడదు. ఏలో ఉండేటివన్నీ రాసేస్తాం ఫస్ట్, నెక్స్ట్ బీలో ఉండేటివన్నీ రాసేస్తాం. దాన్నే మనం ఏ యూనియన్ బి అని పిలుస్తాం. సో అలా దీనిలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ రాసేసిన తర్వాత బీలో కనుక అవే ఎలిమెంట్స్ ఎక్కడైనా రిపీట్ అయింటే వాటిని రెండోసారి రాయాల్సిన అవసరం లేదు. అదేందో ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఎగ్జాంపుల్ 2 చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 1 2 3 4 5, బి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 1 3 5 7 9. ఇప్పుడు నేను ఏ యూనియన్ బి రాశాను. ఎలా రాశానంటే ఫస్ట్ ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ రాసేసాను, 1 2 3 4 5. అయిపోయిన తర్వాత మళ్ళీ బీలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ రాసేసాను. సో ఇలా రాస్తే మనం తప్పు అయిపోతుంది, ఇలా రాయకూడదు మనం. ఎందుకంటే ఒకే ఎలిమెంట్ 2 టైమ్స్ వచ్చింది. 1 అనే ఎలిమెంట్ 2 టైమ్స్ వచ్చింది, 3 అనే ఎలిమెంట్ 2 టైమ్స్ వచ్చింది, 5 కూడా 2 టైమ్స్ వచ్చింది. సో ఎక్కడైనా ఏలో ఉండే ఎలిమెంట్స్ బీలో కనుక రిపీట్ అయింటే వాటిల్ని మళ్ళీ రిపీట్ చేసి మనం రాయబడలేదు, ఒక్కసారి రాస్తే సరిపోతుంది. అందుకని ఏ యూనియన్ బి అన్నప్పుడు సో 1 2 3 4 5 ఫస్ట్ ఇక్కడ ఉండేటివి రాసేస్తాం మనం, 1 2 3 4 5. నెక్స్ట్ ఇక్కడ బి చూస్తే 1 ఉంది కదా, ఆల్రెడీ రాసాం, రాయబడలేదు. 3 ఆల్రెడీ రాసాం, ఇంకా రాయబడలేదు. 5 రాసాం, ఇంకా రాయబడలేదు. ఇవి కాకుండా ఇంకేముంది, 1 3 5 కాకుండా 7 ఉంది, 9 ఉంది, అది మాత్రం రాస్తే సరిపోతుంది. సో ఇలాగా రిపీటెడ్గా రాస్తే మాత్రం ఇది తప్పు అయిపోతుంది. ఒక ఫస్ట్ స్టెప్ ఇలా రాసిన సెకండ్ స్టెప్లో దాన్ని మనం ఇలా రాసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ మనం ఒకవేళ ఇక్కడ ఎలిమెంట్స్ అన్నీ కలిపి రాసుకున్నా కూడా సెకండ్ స్టెప్లో రిపీటెడ్ ఎలిమెంట్స్ని ఒక్కసారే రాయాలి. సో అది రాసిన తర్వాత ఇది కరెక్ట్ అవుతుంది. ఇలా రాస్తే తప్పు అయిపోతుంది, ఇలా రాస్తే. సో ఈ స్టెప్ అయిన తర్వాత దాన్ని సరిచేసి రిపీటెడ్ ఎలిమెంట్స్ని ఒక్కసారే చూపించాలి మనం. సో ఇలా రాస్తే కరెక్ట్. సో మై డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఏ యూనియన్ బి అంటాం, యూనియన్ ఆఫ్ సెట్స్. నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్ బుక్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్స్. సెకండ్ కాన్సెప్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్స్. సో దిస్ ఈజ్ అ సింబల్ ఫర్ ఇంటర్సెక్షన్. సో డెఫినేషన్ ఏంటంటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ సెట్స్, if A and B are any two sets, then intersection of AB is denoted by A intersection B. A intersection B. So the definition, if A and B are any two sets, then intersection of AB is denoted by A intersection B.
A intersection B has only common elements of A and B. This is the very, very important point. A intersection B has only common elements of A and B. Common elements. సో అంటే ఏంటంటే సపోజ్ A is equal to this set of 1, 2, 3, 4, 5, 6. B is equal to these elements. C is equal to these elements. D is equal to these elements. So now A intersection B means కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే ఏలోను బిలోను రెండింటిల్లో ఉండే ఎలిమెంట్స్ని మాత్రమే రాస్తే దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. కామన్ ఎలిమెంట్స్. సపోజ్ 1 చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏ వైపు బి వైపు మాత్రమే చూడాలి, సిడీలు చూడకూడదు. సో ఏ బి మనం అబ్జర్వ్ చేస్తే 1 ఇక్కడ ఉంది, అక్కడ లేదు, అందుకని రాయకూడదు. 2 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా ఉంది 2, అందుకని రాయాలి. నెక్స్ట్ 3 ఇక్కడ ఉంది, బిలో లేదు, రాయకూడదు. 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి 4 రాసుకోవచ్చు. 5 ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, రాయకూడదు. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మనం ఏదైతే ఇంటర్సెక్షన్ రాయాలనుకుంటున్నామో ఆ 2 సెట్స్నే అబ్జర్వ్ చేయాలి, 2 చోట్ల ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి. ఇప్పుడు మనం ఏ వైపు చూడకూడదు, బిసి ఈ రెండే చూడాలి. ఈ 2 చూస్తే 2 ఉంది ఇక్కడ, అక్కడ లేదు. 4 ఉంది, అక్కడ లేదు. 6 ఉంది, అక్కడ లేదు. సో బి ఇంటర్సెక్షన్ సి అసలు ఒక్క కామన్ ఎలిమెంట్ కూడా లేదు, అందుకని ఎంప్టీ సెట్ రాసేయాలి. నల్ సెట్ అంటాం దాన్ని, ఎంప్టీ సెట్. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ సి. ఇప్పుడు ఏని చూడాలి, సిని చూడాలి. చూసినప్పుడు ఇక్కడ 1 ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. 3 ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. 5 కూడా ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. అందువల్ల ఇక్కడ మనకు 1, 3, 5 ఇవి వస్తాయి. సో ఈ విధంగా ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్. ఇంతకుముందు మనం యూనియన్ రాసినప్పుడు ఏలో ఉండేటివన్నీ రాసేసాం, బిలో ఉండేటివన్నీ రాసేసాం. అయితే ఇంటర్సెక్షన్లో అలా కాదు, ఇక్కడ అక్కడ 2 వైపులా చూడాలా, 2 చోట్ల కామన్గా ఉండే ఎలిమెంట్స్ని మాత్రమే మనం రాయాలి. సో ఇవి 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మై డియర్ స్టూడెంట్స్. సో రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్.